శ్రీ గురుభ్యో నమః. శుభోదయం అందరికీ. ఇవాళ నుంచి మనము ఆ అమ్మ యొక్క లీలలు చెప్పుకుందాం. అయితే ధ్యాన శ్లోకం, ఎందుకు ఈ ధ్యాన శ్లోకం మనం చదవాలి? ఈ ధ్యాన శ్లోకంలో ఎలా చెప్తారు అంటే, మనకి సమయం లేనప్పుడు, అంటే అది బాగా గుర్తుపెట్టుకోవాలి, సమయం లేనప్పుడు స్తోత్రాన్ని చదవడానికి మనకి అంత సమయం లేనప్పుడు కనీసం ధ్యాన శ్లోకం చదువుకుంటే అంత ఫలితం అమ్మ ఇస్తానని చెప్పడానికని ధ్యానం పెట్టారట. అంటే అంత అమ్మవారిని మనము ఆ ధ్యాన శ్లోకంలో భావించుకోవాలి. కాబట్టి ఏదో టేప్ రికార్డర్ చదివినట్టుగా చదవకుండా ధ్యాన శ్లోకాన్ని గనక మనం శ్రద్ధగా భక్తిగా చదువుకుంటూ వెళ్ళాలి. అంటే స్తోత్రాన్ని అలాగే చదవాలి, ధ్యాన శ్లోకాన్ని కూడా చదవాలి. మొదలు ఇక్కడి నుంచి. కాబట్టి ఫస్ట్ మనం ఇవాళ ఒక ధ్యాన శ్లోకం, మనకి రెండు వస్తాయి ఇందులో. కొన్నిట్లో ఇది మొదటిది లేదు, కొన్నిట్లో అరుణ ఉంది. సరే, సింధూర అరుణ కూడా ఉంది కాబట్టి మనం అది చదువుకుందాం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం మణిపూర్ణరత్నజశకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరాం అంబికాం. ఈ ధ్యాన శ్లోకాన్ని కనుక మనం అలా చక్కగా విడదీసి చదువుకున్నప్పుడు ఆ అర్థం చక్కగా స్ఫురణకు వస్తుంది. ఎప్పుడైనా కూడా అలా స్పష్టంగా మనము చదువుకోవాలి. ఆ సమయం మనం ఏర్పరచుకోవాలి. ఎందుకంటే మన లౌకికంలో మనం ఎన్నో వాటికి మన సమయాన్ని మనం ఇస్తూ ఉన్నాం. కానీ అమ్మ దగ్గరికి వచ్చేసరికి, అంటే దైవం దగ్గరికి వచ్చేసరికి మనకి సమయం ఉండట్లేదు అంటే మనం ఇవ్వట్లేదు. ఎందుకంటే ఎదురుకుండా వచ్చి ఆవిడేం కోపడదు కదా. అది కాబట్టి మనము ఆ విధంగా చక్కగా శ్రద్ధగా చదువుకుందాం సమయాన్ని పెట్టుకుని. సింధూరారుణ విగ్రహం, అరుణవర్ణం అని అమ్మ మనకి తెలుసు. ఆ ఎలాంటి అరుణవర్ణం? సింధూరంట. మనకి సింధూరం అంటే మనం మామూలుగా ఆరెంజ్ కలర్లో చూస్తున్నాం. అంటే లేత సూర్యకాంతి అని అంటారు మామూలుగా. కానీ ఆ సింధూరంలో అంటే ఆరెంజ్లో రెడ్ కూడా మిక్స్ అయి ఉంటుంది అనమాట. అరుణవర్ణంతో ఆ అమ్మవారు ఉంటుంది, సింధూరం. అలాంటి అమ్మవారు త్రినయన అంట. ఆవిడికి 3 నేత్రాలు ఉన్నాయట. అంటే అర్ధనారీశ్వర తత్వం కూడా అనుకోవచ్చు ఇక్కడ మనం. ఆయనకే కదా 3వ కన్ను ఉంది. మనకి సౌందర్యలహరి శ్లోకం వస్తుంది. ఆ విధంగా త్రినయన మాణిక్య మౌళీ స్ఫురత్ తారానాయక శేఖరాం. తారానాయక శేఖరుడెవరు? తెలుసు కదా. స్మితముఖీ, ఆవిడ యొక్క నవ్వు స్మితంగా ఉంటుందంట. అంటే మందస్మిత ఆవిడ. అంటే అట్టహాసము చేయదు, అలానండి ఆవిడ వదనమే అలా ఉంటుంది. అంటే ఎప్పుడు చూసినా చిరునవ్వుతో ఉంటుందిట. అలాగా చిరునవ్వుతో ఉండేవారంటే ఆవిడకి మహా ఇష్టంట. ఏదో కొంపలు మునిగిపోయినట్టు సీరియస్గా పెట్టుకునే వాళ్ళంటే ఆవిడకి ఇష్టం ఉండదుట. ఎల్లప్పుడూ ఆ చిరునవ్వుతో ఉండేవాళ్ళంటేనే ఆవిడకి ఇష్టంగా ఉంటుందిట. అట్టహాసం చేయక్కర్లేదు, ఇంకోటి చేయక్కర్లేదు, చక్కగా నవ్వుముఖంతో ఉండండి. చూడండి, మన లోకంలో కూడా చూస్తూ ఉంటాం. నవ్వుతూ ఉన్న వాళ్ళని చూస్తే మనకు ఒక ధైర్యం వచ్చి వాళ్ళని పలకరించే బుద్ధో, మళ్ళీ మనం కూడా నవ్వగలుగుతాం. ఇక కొంతమంది ఉంటారు అని పెట్టేసుకుని, వాళ్ళని మనం ఎలాగ ఇది చేయగలుగుతాం? అంటే వాళ్ళని చూడగానే మనకి అమ్మో ఎందుకు అనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా ఆ అమ్మ ఎప్పుడు నవ్వు మొహంతో ఉంటుందిట. ఆపీన వక్షోరుహం అంటే ఆవిడ సృష్టి అంతటినీ ఆవిడ చేసింది. కానీ ఆవిడ యొక్క
ఆపీన వక్షోరుహం, ఆవిడ యొక్క వక్షస్థ అంటే ఆ స్తన్యాన్ని పానం చేసిన వాళ్ళు ఎవరూ లేరుట. అంటే ఇక్కడ ఏదో ఆవిడని ఇది చేస్తున్నామని కాదండి, ఆవిడకి అందరూ పిల్లలే. ఆ వక్షంలో ఉన్నది ఎవరు? సూర్యచంద్రులు. ఆ సూర్యచంద్రుల వల్లే మన యొక్క జీవితం సాగుతుంది. అంటే సూర్యుడి వల్ల, చంద్రుడి వల్ల ఓషధులు, సూర్యుడి వల్ల పంటలు పండి మనకి జీవనోపాధి ఇచ్చింది ఆవిడ. ఆవిడ యొక్క వక్షోరం అది. స్తన్యపానంతో కదా శిశువు ఎదుగుదల, జీవితం. ఆ విధంగా అమ్మ యొక్క వక్షోరుహంలో ఎవరున్నారు? ఆ సూర్యచంద్రులే మనకి జీవనం. పాణిభ్యాం మణిపూర్ణ రత్న చషకం. ఎలా ఉన్నాయట ఆవిడ యొక్క పాదాలు? రక్తంతో, అంటే మీరు వేరేగా కాదు, ఆ అమ్మవారి పాదాలు కూడా అసలు ఆవిడే అరుణ విగ్రహం. పాదాలు ఇంకా మరికొంత ఎర్రగా ఉన్నాయట ఆవిడవి. ఒక గ్లాసులో గనక చషకం అంటే ఒక రక్తం గనక మనం పోసి ఉంచితే అరుణవర్ణాన్ని ఎలా ఉంటుందో అలా ఉంది ఆవిడ యొక్క పాదాలు రెండు కూడా అంతటి ఎర్రని కాంతితో ప్రకాశిస్తున్నాయట. రక్తోత్పలం బిభ్రతి సౌమ్యాం రత్న ఘటస్థ రక్త చరణాం ధ్యాయేత్ పరామంబిక. అయితే అవి మనకి భయాన్ని కలగజేస్తున్నాయా? కాదుట. మనకి ఆ పాదాలని చూస్తే, మామూలుగా ఎరుపు వర్ణం చూస్తే మనకి ఏమవుతుంది? భయం వేస్తుందిట. కానీ ఇక్కడ అమ్మ యొక్క పాదాలు చూస్తే భయం కలగట్లేదుట, మన్ని భయాన్ని నుంచి రక్షించేవిగా ఉన్నాయట. ఆ అరుణవర్ణం ఎలా ఉంది? రక్తం అంటే ఆ అరుణవర్ణం మన్ని భయాల నుంచి, ఎన్నో ఆపదల నుంచి మన్ని గట్టెక్కించేవిగా, రక్షించేవిగా ఉన్నాయట, అభయం ఇస్తున్నాయట పాదాలు. పాదాలే మన్ని రక్షిస్తున్నాయట, అంత చక్కగా ఉన్నాయట ఆవిడ పాదాలు. అంతేగాని భయం కలిగించేటట్టుగా లేవుట ఆవిడవి. సౌమ్యం అంటే పాదాలు మృదువుగా ఉన్నాయట, చక్కగా ఉన్నాయట. ఆ పాదాలు చూస్తూ ఉంటే మనకి ఒక అనురాగం కలుగుతూ ఉంటుందిట. అంటే భయం లేకుండా ఆ పాదాలను ఆశ్రయించాలన్న కోరిక కలుగుతూ ఉంటుందిట మనకి. ధ్యాయేత్ పరాం అంబికాం. అలాంటి విగ్రహం గల, అలాంటి పాదాలు గల, అంటే పైనుంచి కింద వరకు ఆ అమ్మని అలా వర్ణించారు. ఆ అమ్మ ఎలా ఉంది? మాణిక్య మౌళి స్ఫురత్. ఆ ప్రకాశం అలా ఉందిట. అంటే ఒక మాణిక్యం ఎలా వెలుగులు విరజమ్ముతూ ఉంటుందో, మాణిక్యం అంటే ఎరుపు వర్ణం కదా, అలాగా ఆవిడ యొక్క వర్ణము మిరుమిట్లు గొలుపుతోందిట. అంతేగాని శరీర కాంతి ఏదో మామూలుగా లేదుట. అరుణ వర్ణంగా ఉన్నా కూడా ఆ కాంతి ఇలా ప్రకాశిస్తోందిట, ఎల్లప్పుడూ ప్రకాశిస్తోంది. అంటే ఒక రూపం మనకు కనపడాలి, ఆ అమ్మ యొక్క రూపం కనపడాలి మనకి. ఎలా ఉంది అమ్మ? సింధూరంతో కూడిన అరుణవర్ణంతో ఉంది విగ్రహం. అంటే రూపం లేని అమ్మకి మనం ఒక రూపం ఇస్తున్నాము. ఆ రూపం ఎలా ఉందో చెప్పారు. ఎలా ఉంది? అరుణవర్ణంతో ఉందంటే ఎర్రగా అలా ఉందని ఆ కాదుట, మెరుస్తూ ఉందిట, స్ఫురత్ ప్రకాశింపజేస్తూ ఉంది. అంటే ఆ శరీరంలోంచి ప్రకాశం బయటకు వస్తుందిట. ఆ ప్రకాశాన్ని ఆధారంగా చేసుకునే సూర్యచంద్రులు వెలుగుతున్నారని మళ్ళీ అంటారు ఇంకొక పురాణంలో మనకి. కాబట్టి ఆ విధంగా అమ్మ యొక్క శరీర కాంతి ప్రకాశిస్తూ ఉందిట. తారానాయక శేఖరం, త్రినయన అని చెప్పారు కదా, మళ్ళీ ఆ చంద్రుడు కూడా అక్కడ ఆవిడ యొక్క శిరస్సు మీద ప్రకాశిస్తున్నట. తారానాయక శేఖరం అంటే ఇక్కడ ధ్యాన శ్లోకంలోనే మనము ఆ శివుడు కూడా తలుచుకుంటున్నాము. శివుణ్ణి కూడా ఇద్దరికి భేదం లేదని చెప్పడానికి అర్ధనారీశ్వర తత్వం చాలా గొప్పదండి. ఎంత గొప్పదంటే మనం విడివిడిగా కాదు, ఒకరిని చెప్పుకున్నప్పుడు రెండో వాళ్ళు ఆటోమేటిక్గా వచ్చేస్తారట. అంత అంటే వాళ్ళిద్దరికీ భేదం లేదు, వాళ్ళిద్దరూ అభిన్నులు, ఇద్దరిది ఒకటే రూపం అని చెప్పడానికే ధ్యాన శ్లోకంలో, అంటే ధ్యాన శ్లోకం నుంచే మనకి శివుడు ఉన్నాడు. కాబట్టి విడిగా మనం మళ్ళీ శివుడిని తలుచుకోవాలా? అక్కర్లేదు. ఈ అమ్మ రూపంలోనే శివుడు దాగి ఉన్నట్ట, శివుడి రూపంలోనే అమ్మ దాగిందిట. అందుకే అర్ధనారీశ్వర తత్వం కేవలం వీళ్ళకి మాత్రమే ఉంది. కాబట్టి ఇక్కడ మనకి ఆ శివుడు కూడా వచ్చేసాడు. ఇక ఆవిడ యొక్క విగ్రహాన్ని అలా వర్ణించారు. అయితే మనకి ఇక్కడ ఎందుకండి కేవలం అలా చేసి పాదాలు చేశారంటే, ఒక దేవతని మనం చూసినప్పుడు
ప్రథమంగా మనం ఆరాధించవలసిందే ఆమె యొక్క పాదాలు మాత్రమే. ఆ దేవత యొక్క అంటే మనం పాదాల నుంచి పైకి వెళ్ళాలి. భగవంతుడి దగ్గర ప్రార్థన చేసేటప్పుడు మొదట పాదాలు పట్టుకోవాలట, తర్వాత మిగతావన్నీ. పైనుంచి కిందకి రాకూడదు, కింద నుంచి పైకి వెళ్ళాలి. అయితే ఇక్కడ అమ్మ పాదాలే మనని రక్షిస్తున్నాయట. బిభ్రతి, మన్ని భయాన్ని నుంచి రక్షిస్తున్నాయట. ఎలాంటి విగ్రహం రక్షిస్తుంది, ఎలాంటి పాదాలు మనని రక్షిస్తున్నాయని వర్ణన చేసి, అలాంటి పరమమైన అంబికను నేను ధ్యానం చేస్తున్నాను అని అన్నారు ఆయన. వసిన్యాది వాగ్దేవతలు ఇక్కడ. కాబట్టి ఒక్కసారి ఆ అమ్మను ఊహించుకోండి. అరుణవర్ణంతో ఉన్న ఆ అమ్మ అలాగా ఆ మహారాజ్ని అలా సింహాసనం మీద కూర్చుని చక్కగా ఆ పాదాలను ఒకసారి ధ్యానం చేయండి. ఆ కాంతి ఎలా ప్రకాశంగా ఉంటుందో అది ఒక్కసారి ధ్యానం చేసుకుంటే చాలు, ఎంతో ఆనందంగా ఉంటుంది. ధ్యానం చేస్తూ అయితే అంత సమయం మనకి లేదు కదండి, పర్వాలేదు, పొద్దున్నే లేవండి, పిల్లలు లేవకముందు లేవండి, చక్కగా స్నానం చేయండి, కూర్చుని కనీసం ధ్యాన శ్లోకం అన్నా చదువుకోండి. ధ్యాన శ్లోకం ఎలా చదువుకోవాలి? మనకి తెలిసిన ఆ అమ్మ యొక్క ఒక పటంతో ఏదో ఒకటి దాన్ని ధ్యానం చేద్దాం. మనం ఆ ఎదురుగుండా ఆ పటం పెట్టుకుందాం, ఆ పెట్టుకుని ఆ ధ్యాన శ్లోకం చదువుదాం చక్కగా విడివిడిగా. సింధూరారుణవర్ అని అంటే ఒక్కొక్క పదాన్ని మనం విడివిడిగా చేసుకున్నాం అనుకోండి. సింధూరారుణ విగ్రహం అన్నప్పుడు ఒక్కసారి ఆ అమ్మ రూపాన్ని చూసామనుకోండి, ఎంత బాగుంది. ప్రయత్నం చేస్తే తెలుస్తుంది. కాబట్టి ఆ విధంగా మనం చక్కగా అమ్మని ధ్యానం చేద్దాం. పర్వాలేదండి, సమయం మన చేతుల్లోనే ఉంది. మనం అమ్మకి కేటాయించాలి అనుకుంటే కనుక మనసా వాచా కర్మణ కేటాయించగలుగుతాం. కాబట్టి ఆ విధంగా చేస్తే కనీసం జీవితంలో ఇన్ని సంవత్సరాలు ఎలాగూ పోయాయి, కనీసం ఇప్పటి నుంచి రోజు కాకపోయినా అప్పుడప్పుడైనా సరే ఆ అమ్మ దగ్గర కూర్చుని ఆ అమ్మకి ఆ అమ్మ ఇచ్చిన సమయంలో అమ్మకంటూ కొంత సమయాన్ని మనం కేటాయించగలిగితే చాలు ఈ జీవితాన్ని. ఒక్క నామం మనసా వాచా కర్మణ జరిగితేనే ఎన్నో కర్మలు పోతున్నాయని చెప్పింది కదా ఆవిడ, మనల్ని చెప్పుకున్నాం కదా. ఆ విధంగా ఇక్కడ కూడా అదే జరుగుతుంది. కాబట్టి అందరం ఆ విధంగా అమ్మని ధ్యానం చేద్దాం. ఇవాళకి ఒక ధ్యాన శ్లోకం చాలు, రేపు మళ్ళీ ఇంకోటి చెప్పుకుందాం. ఎందుకంటే దీన్ని మీరు మనసులో పెట్టుకోండి, చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు మనం, కానీ అది కాదు కదా మన ఉద్దేశం. ఆ తెలుసుకున్నది ఇంకా బాగా మనం ఆ భావనలోకి తెచ్చుకోవాలి. భావనలోనే భావన గమ్య, భావనకి ఆవిడ దొరుకుతుంది. కాబట్టి తప్పకుండా మనం ఆ విధంగా చేద్దాం. శుభం భూయాత్. శ్రీమాత్రే నమః.